భారతరత్న మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడైన మన అందరి వాడు మన పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో మన భూపతిరావు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో, అలాగే మా మాజీ నూడా చైర్మన్ ఈగ సంజీవారెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఇక్కడ నాతో పాటు హాజరై ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం చరిత్రలో బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు గారు అజరామరుడు. ఆయన చరిత్రను పాఠ్యాంశాలలో కూడా చేర్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే ఆయన చేసిన పనులకు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన 1991లో ఆయన ఏదైతే ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయినప్పుడు ఆయన చేసిన సంస్కరణల వల్ల ఈరోజు ఈ ఫలాలు ఈరోజు మనం అందిపుచ్చుకుంటున్నాం. కాబట్టి ఆయన నిరంతరం కూడా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరము భారతదేశ ప్రధానికానికి ఉన్నది. కాబట్టి మరొక్క మారు 104వ జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారికి ఆ భగవంతుడు ఆయన ఆత్మశాంతి కలిగజేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. జై గాయత్రి మాతాకి జై. మన భారతదేశం అతి క్లిష్ట పరిస్థితి ఉన్న సమయంలో మన తెలంగాణ ముద్దుబిడ్డ మన బ్రాహ్మణ బంధువు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పదవి చేపట్టి అత్యున్నత ఆశయాలతోటి అత్యున్నతమైన మన సంస్కృతిని తీసుకురావటము చాలా అందరికీ గర్వకారణము. మళ్ళా బహుభాష కోవిదుడు ఆయన మరి ఆర్థిక సంస్కరణ తెచ్చుట్లోపట ఆయన పాత్ర ప్రధానమైనది. మన నిజామాబాద్లో ఈరోజు మన బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 104వ జయంతిని జరుపుకోవటం చాలా ఆనందదాయకము. ఈ సందర్భంగా వారికి బ్రాహ్మణ సమాజం తరఫున నివాళులు ఘనంగా అర్పించడం జరుగుతున్నది. జై హింద్. జూన్ 28 పివి నరసింహారావు గారి వారి యొక్క జయంతి. ఈరోజు భారత ప్రధానమంత్రి భారతరత్న అవార్డు అందుకున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారు. వారి నివాళులు అర్పిస్తూ ఈరోజు బ్రాహ్మణ సంఘం తెలంగాణ హిందూ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పివి నరసింహారావు గారి యొక్క ఆర్థిక సరళీకృత విధానాల ద్వారా దేశం ఈనాడు అన్ని రంగాల్లో ముందున్నది అని అంటే మరి వారి యొక్క ఆర్థిక సరళీకృత విధానాలే కారణం మనం చెప్పుకోవచ్చు. వారు సౌమ్యుడు, బహుభాషా కోవిదుడు, 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు, రాయగలరు. మరి అటువంటి పివి నరసింహారావు గారి యొక్క జయంతి సందర్భంగా వారికి మేము హృదయపూర్వకమైనటువంటి నివాళులు అల్పిస్తున్నాం. బ్రాహ్మణ సంఘం నుండి వారి కార్యక్రమాలు ఎప్పుడూ మేము చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గౌరవనీయులు శ్రీ మాజీ ప్రధానమంత్రి మన శ్రీ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా దొరకునా ఇటువంటి సేవ మన తెలంగాణ రాష్ట్రానికి ఇంత మంచి అవకాశం, ప్రధానమంత్రి అవకాశం రావడం బహు అరుదు. అంత మంచి అవకాశాన్ని పొంది మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ఈరోజు మనము ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మన గౌరవనీయులు పివి నరసింహారావు గారు. అలాగే మా బోర్గాంపి చౌరస్తాలో ఈరోజు పివి గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం, దాని లోపల బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ కూడా అత్యంత వైభవంగా పాల్గొని ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి ఈరోజు సగౌరవంగా తెలంగాణ బిడ్డలము అని చెప్పుకునే పేరు పివి గారి ద్వారానే మాకు వచ్చింది. అలాగే మా బ్రాహ్మణులకు దొరికినటువంటి అరుదైన అవకాశం మా జాతి ముద్దు బిడ్డ పివి నరసింహారావు గారు. తెలంగాణలో ఇటువంటి అవకాశం అంటే ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళే అవకాశం ఒక్క పివి గారికే దక్కింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పివి నరసింహారావు గారి జయంతి ఈరోజు మన పివి నరసింహారావు గారి జయంతి జరుపుకుంటున్నామంటే నిజంగా మనకే కాదు
ఇలా భారతదేశం గర్వించదగ్గ విషయం. ఎందుకోసం అంటే ప్రపంచ దేశాలలోనే ఇలా భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు అంటే కేవలం పివి నరసింహారావు అన్న విషయం ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకోసం అంటే అప్పుడు పివి నరసింహారావు గారు అప్పుడు అతను కంప్యూటర్ మీద కూర్చుండి విషయాలు గ్రహించేవాడు. ప్రపంచ దేశాలలో పర్యటించిన తర్వాత అక్కడి నుంచి మన భారతదేశానికి కూడా కొన్ని కావాలి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు సిస్టమ్ అంటే ప్రతి పిల్లగాడు ఇలా ప్రతి విద్యార్థి కూడా ఇలా ఐటీ రంగంలో ముందుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టే కేవలం అది మన పివి నరసింహారావు గారి తెలివితేటలతోటే మనము ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉన్నదన్న సంగతి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఎందుకోసం అంటే అతని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. అతను వచ్చే టైం కంటే అప్పటికి పరిస్థితి ఏ విధంగా ఉందంటే భారతదేశ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితి. ఎప్పుడైతే పివి నరసింహారావు తన మేధాశక్తితోటి తన తెలివితేటలతోటి భారతదేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, ప్రపంచ దేశాలలో గుర్తింపు పెట్టిన వ్యక్తి పివి నరసింహారావు. అతని గురించి ఒక చిన్న పాట పారంగా. తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా, తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా, మారుమూలలో నీ గ్రామం మారుమూలలో వంగర గ్రామము, ప్రపంచానికే నీవు సూర్యకిరణము, ప్రపంచానికే నీవు సూర్యకిరణము, తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా, తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా, మేధావుల వర్గములో అణిగి మెనిగి ఉన్నావు, మేధావుల వర్గములో అణిగి మెనిగి ఉన్నావు, భరతమాత గుండెల్లో భరతమాత గుండెల్లో పదిలంగా ఉన్నావు, భరతమాత గుండెల్లో పదిలంగా ఉన్నావు, తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా, నీ తల్లిదండ్రులకు ముత్యమై పుట్టావు, నీ తల్లిదండ్రులకు ముత్యమై పుట్టావు, జాతికే నీవు అంకితము అయ్యావు, ప్రపంచానికే నీవు అంకితము అయ్యావు, తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా, తెలంగాణ ముద్దు బిడ్డవా మరువరు ఈ గడ్డ నిన్నురా.